సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన ఐబొమ్మ రవి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి ప్రింట్ సినిమా పైరసీ వ్యవహారంపై స్వయంగా నోరు విప్పిన ఐబొమ్మ రవి టెలిగ్రామ్ ఛానల్స్ను కేంద్రంగా చేసుకుని కొత్త సినిమాలను అక్రమంగా లీక్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు తెలుస్తోంది. హెచ్డి హబ్ పేరుతో ప్రత్యేక టెలిగ్రామ్ ఛానల్ను నిర్వహిస్తూ పైరసీ లింకులను అప్లోడ్ చేసి ఒక్కో లింకుకు 100 నుంచి 300 రూపాయల డాలర్ల వరకు వసూలు చేసినట్లు అధికారుల విచారణలో చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన వెంటనే ఆ సినిమాలను హెచ్డి ప్రింట్లో రికార్డు చేసి పైరసీ చేసినట్టు పోలీసుల విచారణలో నోరు విప్పినట్లు స్పష్టమవుతుంది. హిట్ సినిమా తండేల్, కిష్కందకాండ వంటి హిట్ చిత్రాలను లక్ష్యంగా హెచ్డి ప్రింట్ రికార్డ్ చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా ప్రముఖ డిజిటల్ సినిమా డెలివరీ సంస్థ క్యూబ్ నెట్వర్క్ను హ్యాక్ చేసి శాటిలైట్ లింక్ ద్వారా హెచ్డి ప్రింట్లను సేకరించి పైరసీకి పాల్పడినట్లు దర్యాప్తులో తెలుస్తుంది. టెలిగ్రామ్ ద్వారా సినిమాలను నేరుగా విక్రయిస్తూ భారీగా డబ్బు సంపాదించినట్లు స్పష్టమవుతుంది. ఈ వ్యవహారంతో సినిమా నిర్మాతలు, పంపిణీదారులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. 4 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఈ రోజు నుంచి రవిని విచారిస్తున్న పోలీసులు ఒక్క కేసులో 3 రోజుల పాటు విచారించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలను పైరసీ చేసి డబ్బులు సంపాదించడమే పనిగా ఐబొమ్మ రవి పెట్టుకున్నారు. కొత్త సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్లో విక్రయించినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఐబొమ్మ రవి వెనుకున్న నెట్వర్క్కు సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.